నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. అస్మద్గురుచరణారవిందాభ్యా నమ. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ప్రతినిత్యం ప్రభాత వేళలో జ్ఞానభాస్కరుడు అద్వైత సిద్ధాంత ప్రబోధకుడైనటువంటి శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాలను, అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం ప్రవచించుకుంటూ శంకర భగవత్పాదుల వారి ప్రియ శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారి తీర్థయాత్ర అంకంలో భాగంగా భగవంతుడికి సమర్పించాల్సినటువంటి అష్టవిధ పుష్పాలలో షష్టమ పుష్పమైనటువంటి తపస్సు గురించి మనం చెప్పుకుంటూ ధ్రువుని యొక్క తపస్సు గురించి మనం చెప్పుకుంటున్నాం. ధ్రువుడి యొక్క 4వ మాసంలో తపస్సు కేవలం ఆయన జలాన్ని మాత్రమే స్వీకరించాడు. అంటే 4వ మాసంలో ఆయన తపస్సు ఎలా నడిచింది అంటే కేవలం వాయుభక్షణం చేసేట. ఏమిటి వాయుభక్షణం చేయటం అంటే శరీరానికి కావాల్సినటువంటి ధాతువులకు కావాల్సినటువంటి ఆ పోషకాలన్నింటినీ కూడా గాలి రూపంలోనే అందించేట. లోగడ భాగాల్లో మనం చెప్పుకుందాం, ఆ అష్టాంగ యోగాలలో ప్రాణాయామం ప్రధానమైనది అని. ఈ ప్రాణాయామం ఎలా చేస్తామంటే ఎక్కడ మనం పూజ చేసేటప్పుడు కూడా ఆచమనం అయిన తర్వాత భూతోచ్చాటనం చేయమని పురోహితుడు మనల్ని ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి అంటారు కొంతమంది పురోహితులు. ఇంకొంతమంది అయితే ముక్కు పట్టుకోండి అంటారు. ముక్కు పట్టుకోండి అంటారు కానీ ఎవరు ముక్కు పట్టుకోవాలో చెప్పరు. కొంతమంది యజమానులు అది కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలా కాదు. మన సనాతనమైనటువంటి సంప్రదాయంలో కనీస విషయాలు మనకు తెలిసి ఉండాలి. వాటిల్లో అత్యంత ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని ఎలా చేస్తామంటే దీంట్లో 3 ప్రక్రియలు ఉంటాయి. మొట్టమొదటిది పూరకము, రెండవది కుంభకము, మూడవది ఏమిటంటే రేచకము. పూరకము అన్న చోట చక్కగా ఈ ప్రాణాయామ ముద్రలో ఎడం ముక్కుతో గట్టిగా గాలిని పీల్చాలి. దీన్ని పూరకం అంటారు. పీల్చినటువంటి గాలిని కొన్ని క్షణాల పాటు బంధించాలి. దీన్ని కుంభకం అంటారు. ఆ కుంభించినటువంటి గాలిని మళ్ళీ కుడి ముక్కుతో వదలాలి. దీన్ని రేచకము అంటారు. ఇది యోగ సాధనలో భాగంగా చెప్పాలంటే మళ్ళీ కుడి ముక్కుతో కూడా ఒక్కసారి పూరకం చేసి కుంభకం చేసి మళ్ళీ ఎడమనాసికంతో రేచకాన్ని చేస్తే ఒక పర్యాయం అంటే ఒక రౌండ్ ప్రాణాయామం పూర్తయినట్లు అన్నమాట. ఇది చాలా విశేషమైనది. ఈ ప్రాణాయామం ద్వారా కూడా అనేకమైనటువంటి వ్యాధులను నివారణ చేసుకోవచ్చని దీని తదుపరి నాడీ శోధన తదితర విషయాలన్నీ కూడా మనకు యోగ సాధకులు చెబుతూనే ఉంటారు. ఎందుకంటే ఇటువంటి యోగ సాధన, ఇటువంటి ప్రాణాయామ ప్రక్రియ అన్నీ కూడా మన సనాతన ధర్మంలో చెప్పబడ్డాయి, మన హైందవ ధర్మంలో చెప్పబడ్డాయి. మన భారతదేశంలోనే ఇటువంటి వాటన్నిటికీ ఇది నిలయం. ఒకానొక సందర్భంలో అనేక మంది మహానుభావులు విదేశాలు తీసుకువెళ్ళి ఈ ప్రాణాయామము, ధ్యానము, తపస్సు ఇత్యాది విషయాలన్నీ కూడా విదేశాల్లోకి వెళ్ళి చెబితే ఆ విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వీటి యందు ఆకర్షితులై వాళ్ళందరూ కూడా చక్కగా ప్రాణాయామం చేసి ధ్యానం చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చిత్త ప్రవృత్తులన్నీ కూడా మార్చుకొని వాళ్ళ అలవాట్లన్నీ కూడా వదిలేసి, అలవాట్లన్నీ అంటే తాగేవాళ్ళు, జూదమాడేటటువంటి వాళ్ళు, పొగ పీల్చేటటువంటి వాళ్ళు, వాళ్ళందరూ ఇవన్నీ వదిలేసి ప్రాణాయామం చేస్తూ ధ్యానం చేస్తూ గడుపుతున్నారు. తద్వారా ఏం జరిగింది ఆ దేశంలో అంటే క్రైమ్ రేట్ తగ్గిపోయింది. దానితోపాటు మద్యం సేవించే వాళ్ళు తగ్గిపోయారు. మద్యం ద్వారా ప్రభుత్వాలకు వచ్చేటటువంటి ఆదాయం తగ్గిపోయింది. అందుకని ఆ దేశాల్లో ఏం చేశారంటే మెడిటేషన్ ఈజ్ క్రైమ్ అని చెప్పి పెట్టేశారు. అంటే ఎక్కడైతే మెడిటేషన్ చేస్తారో అదొక నేరం. మెడిటేషన్ చేసేటటువంటి వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లలో పడేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి అని విదేశాల్లో చెప్పారట. ఇప్పటికి కూడా పెద్దలను అడిగితే ఈ విషయాలను మనకు వివరంగా చెప్తారు. అటువంటి మన సంస్కృతిలో, మన సంప్రదాయంలో దేన్ని చెయ్యమన్నా కూడా అంటే ఏ ఆచారాన్ని పెట్టినా కూడా ఆ ఆచారం వెనకాల ఒక ఆంతర్యం ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఇదంతా కూడా సంకేతవాదమే. భూతోచ్చాటనం చేసేటప్పుడు మనం అక్షతలు వెనక్కి వేస్తాం. ఎందుకు ఈ భూతోచ్చాటనం అంటే ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అనేటటువంటి మంత్రం చెప్తాం. నా చుట్టూ ఉన్నటువంటి భూతాలారా, నన్ను బాధ పెట్టేటటువంటి వాళ్ళారా, నేను భగవదారాధన చేస్తున్నాను బ్రహ్మకర్మ సమారభే. కాబట్టి ఈ పూజ పూర్తయ్యేంత వరకు కూడా మీరు నన్ను బాధించకండి అని అక్షతలు వేసి ఆ భూతాలకు ఉచ్చాటన చెప్పడం ఏదైతే ఉన్నదో దాన్నే భూతోచ్చాటనం అంటారు. ఈ ప్రాణాయామం కూడా అంత విశేషమైనది. ధ్రువుడు కూడా 4వ మాసంలో ఏం చేశాడంటే
వాయుభక్షణం చేశాడంటే కేవలం ప్రాణాయామం ద్వారా కొన్ని నిమిషాల పాటు పీల్చినటువంటి గాలిని చూడండి. ఈ లోగడ భాగాల్లో మనం చెప్పుకున్నాం, 3 రోజులకొక్కసారి రేగిపండ్లు వెలగబండ్లని తీసుకుంటే, 6 రోజులకొక్కసారి పండిన ఆకులను తీసుకుంటే, 9 రోజులకొక్కసారి జలాన్ని తీసుకుంటే, 12 రోజులకొక్కసారి ప్రాణాయామం చేయటం మొదలుపెట్టాట. చూడండి, గాలిని కూడా నిరంతరంగా తీసుకోలేదు. 12 రోజులకొక్కసారి ఒక్కసారి పూరకం చేస్తే కుంభించినటువంటి గాలిని 12 రోజులకొక్కసారి వదిలేవాట. అటువంటి ఆ విధమైనటువంటి ప్రాణాయామం చేసిన తర్వాత అద్భుతమైనటువంటి కాంతి పుంజాలన్నీ కూడా ఆ ధ్రువుడి యొక్క శరీరం నుండి వెలువడుతున్నాయట. ఆ ధ్రువుడి యొక్క తపశ్శక్తి ఎంతో వేగంగా వెళ్ళి ఊర్ధ్వలోకాలకు చేరుతూ ఉందిట. అప్పటికి కూడా శ్రీమన్నారాయణమూర్తి యొక్క దర్శనం కాలేదు. 5వ మాసం వచ్చింది. 5వ మాసంలో ధ్రువుడు ఇంకా కఠినంగా తపస్సు చేయాలని సంకల్పించాడు. ఎందుకంటే గురువు కనుక సరి అయినటువంటి వాడైతే శిష్యుడు ఎక్కడికి వెళ్ళినా రాణించగలుగుతాడు. ఎవరండి ఆయన గురువు? సాక్షాత్తు బ్రహ్మమానసుడు పుత్రుడైనటువంటి నారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ నారాయణ అష్టాక్షరి నామం అనేటటువంటి ఆ మణికి విలువ కట్టగలిగినటువంటి శరాబైనటువంటి నారద మహాముని కాబట్టి, ఆయన ద్వారా మంత్రోపదేశం తీసుకున్నాడు కాబట్టి ఈ కుర్రవాడు ఇంత కఠినంగా ఉండగలిగాడు. కాబట్టి 5వ మాసంలో ధ్రువుడు ఎటువంటి విధానంలో తపస్సు చేశాడు, ఏ విధంగా ఆయన యొక్క తపస్సు సిద్ధించింది అన్నటువంటి విషయాన్ని రాబోయేటువంటి భాగాలలో మరింత విస్తారంగా చెప్పుకుంటే ప్రయత్నం చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. స్వస్తి సర్వేషాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్రరహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. అమ్మవారి యొక్క నామాల్లో కళ్యాణి, కళ్యాణి నమః అన్నటువంటి నామం గురించి తెలుసుకుందాం. అమ్మవారు కళ్యాణి. కళ్యాణి అంటే కళ్యా అంటే మంగళకరమైనటువంటి వాక్కు అని అర్థం అంట. మంగళకరమైనటువంటి వాక్కుని కళ్యా అని పిలుస్తారనమాట. కాబట్టి ఆ తల్లి కళ్యాణి అంటే మంగళకరమైనటువంటి వాక్కు రూపంలో ఉన్నటువంటి తల్లి. అంటే ఎక్కడైనా మనం మంగళప్రదమైనటువంటి వాక్కులు వింటుంటామో ఆ వాక్కుల రూపంలో ఆ తల్లి ఉంటుందట. కాబట్టి ఆ తల్లిని కళ్యాణి అని పిలిస్తే చాలట మనకు మంగళాలు ప్రసాదిస్తుంది. అంతేకాకుండా మనం కూడా వాక్సిద్ధి ఇస్తుంది, వాక్చాతుర్యం కూడా వస్తుంది. మనకు వాక్సిద్ధి, వాక్చాతుర్యం ఈ రెండూ కావాలనుకుంటే అమ్మవారిని కళ్యాణి అనేటువంటి నామంతో మనం పిలవాలి. రోజుకి 11 సార్లు మనం కళ్యాణి, ఓం శ్రీ కళ్యాణి నమః అనేటువంటి నామాన్ని రోజుకు 11 సార్లు మనం జపించుకుంటే ప్రతిరోజు కనుక అమ్మవారు మనకు వాక్సిద్ధిని ప్రసాదిస్తుంది. వాక్సిద్ధి, వాక్చాతుర్యం. వాక్చాతుర్యం అంటే మాట్లాడే శక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఎందుకంటే చాలామందికి చాలా జ్ఞానం ఉంటుంది, కానీ దాన్ని ప్రకటించే స్కిల్ అనేది, నైపుణ్యం అనేది ఉండదు, ప్రకటించలేకపోతుంటారు. దాన్నే ఇంటర్వ్యూ అంటారు కదా. ఇప్పుడు మనం ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మనం ఏం చదువుకున్నాము, మనకు ఎంత జ్ఞానం ఉంది అన్నటువంటిది ముందే మనం దాఖలు సబ్మిట్ చేస్తాం. ఏంటి, మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా, మన విద్యార్హతలన్నీ కూడా ముందే మనం సమర్పిస్తాం. అవన్నీ చూసిన తర్వాత ఈయనకి అన్ని విద్యార్హతలు ఉన్నాయి, ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఈయనకి అన్ని విద్యార్హతలు ఉన్నాయని వాళ్ళు నిర్ధారించుకొని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ పెడతారు. ఎందుకు ఇంటర్వ్యూ పెడతారంటే ఆ ఇంటర్వ్యూలో తర్వాత వాక్చాతుర్యం కూడా ఆయనకు ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంక రావాలి కదా. జ్ఞానం అయితే ఎంత ఉంది, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే కూడా ఆయన ఉద్యోగానికి అనర్హుడు కావచ్చు. అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నటువంటివి, ఇప్పుడు చాలామంది చాలా జ్ఞానం ఉంటుంది, బాగా చదువుకుంటారు, కొన్ని ర్యాంకులు సాధిస్తారు, కానీ మాట్లాడే విధానం వారికి రాదు. కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు పొందలేకపోతుంటారు వాళ్ళు. మరి అటువంటి మాట్లాడే వాక్చాతుర్యం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే అమ్మవారి అనుగ్రహంతో వస్తుందట. కాబట్టి అమ్మని కళ్యాణి అనేటువంటి నామంతో మనం ఆరాధిస్తే, ఎందుకంటే కళ్యా అంటే మంగళకరమైన వాక్కు కాబట్టి, మంగళకరమైనటువంటి వాక్కు రూపంలో ఉన్నటువంటి తల్లి కాబట్టి ఆ కళ్యాణిని కనుక మనం ఆ నామంతో జపం చేస్తే మనకు వాక్చాతుర్యం ఇస్తుంది. అంతేకాదు వాక్ సిద్ధిని కూడా ఇస్తుంది ఆ తల్లి. వాక్ సిద్ధి కూడా. వాక్ సిద్ధి అంటే అర్థం ఏంటంటే మనం ఏది మాట్లాడితే జరుగుద్ది, దాన్ని వాక్సిద్ధి అంటారు. అందుకే 11 సంవత్సరాలు అబద్ధం ఆడకుండా ఉంటే, 11 సంవత్సరాలు మనం మన నోటితో మంచి మంగళకరమైనటువంటి మాటలే, అశుభమైన మాటలు ఆడకుండా మంచి మాటలే ఆడుతూ ఉంటే మనకు వాక్సిద్ధి వస్తుందట అని రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. ఆ వాక్సిద్ధి వస్తే ఏంటంటే మనం ఏమంటే జరుగుతుంది. నీకు రేపు నీకు 10 లక్షలు దొరుకుతుంది అంటే ఖచ్చితంగా దొరికిపోతుంది అంతే. నీకు 10 రోజులు వివాహం అవుతుందంటే అయిపోతుంది. అంటే నువ్వు సంకల్పిస్తే, నువ్వు నోటితో నువ్వు ఏది ఉచ్చరిస్తే జరుగుతుంది, దాన్ని వాక్సిద్ధి అంటారట. అటువంటి వాక్సిద్ధిని కూడా ప్రసాదించే తల్లి కళ్యాణి. అందుకే తర్వాత మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. మనకి ఎప్పుడు కూడా అమ్మ
మంగళకరమైనటువంటి వాక్ రూపంలో ఉంటుంది కాబట్టి మనం కూడా ఎప్పుడు మంగళకరమైనటువంటి మాటలే ఆడుతుండాలి. ఎప్పుడు కూడా మంగళకరమైనటువంటి మాటలు ఆడుతుంటేనే మనకు అన్ని మంగళములు లభిస్తాయి. అందుకే తథాస్తు దేవతలు ఉంటారు అంటుంటారు కదా పెద్దలు. అందుకే ఎప్పుడు కూడా మంచి సంకల్పాలు చేయవయ్యా, ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించు, నెగిటివ్గా ఆలోచించవద్దు. ఎందుకని మనం ఏది సంకల్పిస్తుంటే మనం ఏది అంటుంటే అప్పుడు తథాస్తు దేవతలు ఆసం తథాస్తు ఉన్నారని కూడా అదే జరుగుతుంది అని. దీనికి మనకు భాగవతంలో కూడా అంటే భాగవత వ్యాఖ్యానాలలో కొన్నిట్లో కథ కనబడుతుంది మనకు. శ్రీకృష్ణ భగవానుడు 6 రోజులు పిల్లవాడిగా ఉన్నప్పుడు పూతన అనేటువంటి ఒక రాక్షసి కృష్ణ పరమాత్మని విషపాలు ఇచ్చి చంపడం కోసం వస్తుంది పూతన. అప్పుడు పూతన కృష్ణ పరమాత్మ దగ్గరికి ఎంటర్ అవ్వగానే అంటే ప్రవేశించగానే అంతసేపు అలా చిన్ని కాలాడిస్తూ 6 రోజుల బాలుడైనటువంటి కృష్ణుడు అలా చూస్తున్నటువంటి వాడు పూతనని చూడగానే ఇలా కళ్ళు మూసుకున్నాడట. ఎందుకు కళ్ళు మూసుకున్నాడు అనే దానికోసం చాలామంది మహాత్ములు చాలా వ్యాఖ్యానాలు రాశారు. ఎందుకంటే పూతన అజ్ఞానం, కృష్ణుడు జ్ఞానం కాబట్టి అజ్ఞానాన్ని జ్ఞానం చూడదు కాబట్టి అజ్ఞానం దృష్టిలో జ్ఞానం ఉండదు, జ్ఞానం దృష్టిలో అజ్ఞానం ఉండదు కాబట్టి. ఎందుకంటే చీకటి వెలుతురుని చూడలేదు, వెలుతురు చీకటిని చూడలేదు కాబట్టి చీకటి వస్తే వెలుతురు లేదు, వెలుతురు వస్తే చీకటి లేదు. అంచేత అజ్ఞానం అంటే చీకటి, జ్ఞానం అంటే వెలుగు కాబట్టి కృష్ణుడు వెలుగు కాబట్టి చీకటిని ఆ వెలుగు చూడదు. అంచేత అందుకే కృష్ణ భగవానుడు కళ్ళు మూసుకున్నాడు అని ఇట్లా కొన్ని వ్యాఖ్యానాలు రాశారు. కానీ మరొక మహాత్ముడు ఒక వ్యాఖ్యానం రాస్తూ కృష్ణ భగవానుడు అనుకున్నాడు, అసలు నాకు పాలు ఇవ్వాలి తర్వాత విషం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఎందుకు ఈవిడికి కలిగింది, ఎవరీమె అని ఒకసారి చూస్తే ఆమె పూర్వజన్మలో ఎవరో కాదట, బలి చక్రవర్తికి కుమార్తె. ఈమె పేరు రత్నమాల. గతంలో 3 అడుగులు దానం కోసమని బలి చక్రవర్తి దగ్గరకు ఈ కృష్ణ భగవానుడు అప్పుడు వామన రూపంలో ఉన్నప్పుడు, వామన రూపంగా అవతారం దాల్చినప్పుడు వామనుడిగా వెళ్తాడు. ఆ పుట్టివాడు అంటే బుజ్జివాడు చిన్నపిల్లవాడు వామనుడు గొడుగు పట్టుకుని అలా బుడిబుడి ఆ బుడతడు అలా నడుచుకుని వెళ్తూ ఉంటే, ఎందుకంటే చాలా పెద్ద యాగం చేస్తున్నాడు ఇక్కడ బలిచక్రవర్తి, వచ్చిన వాళ్ళందరూ కూడా దాన ధర్మాలు చేస్తున్నాడు, దానాలు ఇస్తున్నాడు కదా. అదే క్రమంలో దానం కోసమని ఈ వామనుడుగా శ్రీ మహావిష్ణువు ఈ కృష్ణ భగవానుడు వస్తుంటే, వామనుడిగా వస్తున్నప్పుడు ఈ రత్నమాల అంటే బలిచక్రవర్తి కుమార్తె అనేటువంటి రత్నమాల ఈ వామనుని చూసి అబ్బబ్బబ్బబ్బా ఏమి ముద్దు వస్తున్నాడు, ఎంత సౌందర్యము, ముద్దుమోహన రూపము, ఈ వామనుడు కానీ నాకు బిడ్డగా లభించుంటే ఎంత బాగుండేది, పాలిచ్చే భాగ్యం లభించుంటే ఎంత బాగుండేది అని అనుకుందట. అటువంటి భాగ్యం నాకు లభించునా అనుకున్నాడు. అలా అనగానే అప్పుడు వామనుడు తథాస్తు అన్నాడట. అలాగే నాకు పాలిచ్చే భాగ్యం కలుగుతుందిలే అని. ఆ తర్వాత వామనుడు వెళ్ళి రత్నమాల తండ్రి అయినటువంటి బలిచక్రవర్తిని కలిసి 3 అడుగులు దానం అడిగి 1-2 అడుగులు భూమి ఆకాశాలు అన్ని లోకాలు ఆక్రమించి 3వ అడుగు ఆ బలిని పాతాళానికి తొక్కుతుంటే అప్పుడు అనుకుంది, వీడికి పాలు ఇవ్వడం ఏంట్రా, నా తండ్రిని పాతాళానికి తొక్కుతాడా, కాబట్టి ఇటువంటి వాడు ఈ వామనుడు నాకు దొరికితే కనుక విషమిచ్చి చంపేస్తానన్నది. అప్పుడు భగవానుడు ఒక నవ్వు నవ్వి దానికి కూడా తదాస్తు, విషం నాకు పెట్టి నువ్వు చనిపోదువులే అని ఆశీర్వదించాడట. అందుకని ఆమె పూతన, ఆ రత్నమాలే ఇక్కడ పూతనగా అవతరించి ఇక్కడ కృష్ణ భగవానుడికి ముందు పాలు ఇస్తుంది. పాలు త్రాగాడు. రెండవది విషం ఇవ్వాలనుకుంది కదా, విషం ఇచ్చింది, విషం కూడా త్రాగాడు. అలాగే విషం ఇచ్చి చచ్చిపోదువు కానీ అన్నాడు కదా, కాబట్టి విషాన్ని స్వీకరించి పూతన యొక్క ప్రాణాలు కూడా పరమాత్ముడు తోడేశాడు. అంచేత మనం ఎప్పుడు కూడా మన నోటితో మంచి మాటలే పలుకుతూ ఉండాలి, మనం ఎప్పుడు కూడా మంచి సంకల్పాలే చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఆ రోజు రత్నమాల అలా అనుకుంది కాబట్టి ఇలా జరిగింది. అందుకే మనం ఎప్పుడు కూడా యద్భావం తద్భవతి అంటారు పెద్దలు. ఎప్పుడు కూడా మనం మంచి భావాలు చేస్తున్నప్పుడు మనం ఏది భావిస్తాం అదే అవుతాం అంటారు పెద్దలు. నిజమే. కాబట్టి ఎప్పుడు కూడా సత్సంకల్పాలు చేస్తూ ఉండాలి, సద్భావనలు మనం ఎప్పుడు కలిగి ఉండాలి అన్నటువంటిది ఇక్కడ కళ్యాణి అనేటువంటి నామం ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉందన్నమాట. కళ్యాణి కళావతి అంటే ఆ తల్లి కళలకు కూడా నిలయం అన్నమాట. ఆ తల్లి తర్వాత నామంతో మరలా కలుద్దాం. హరి ఓం తత్సత్. ఈ సత్యవ్రతుడికి సమస్త సుఖం ఏం కావాలి, తానకు బ్రహ్మజ్ఞానం కావాలని కోరుకున్నాడు, వేదపారాయణం చేయాలనుకున్నాడు, స్వామి దర్శనం అయితే చాలనుకున్నాడు. ఒక రాజు నీళ్లలో నది ఒడ్డున కూర్చొని తపస్సు చేయాల్సిన అవసరం ఏముంది అంటే, లౌకికమైన సుఖాలు కాకుండా ఆ బ్రహ్మజ్ఞానం కొరకు తాపత్రయపడ్డాడు, తపన పడ్డాడు. అది భ్రాంతి పోయింది శరీరం మీద, తాను తినకుండా మంచినీరుతోటే తపస్సు చేశాడు కనుక ఇప్పుడు శ్రీహరి స్వయంగా వారికి
బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చాడు. అది తెలిసేటప్పటికి ఈ సత్యవ్రతునికి తాను ఆత్మ అన్న విషయము గుర్తొచ్చేసిందంట. ఆయనతో పాటు సప్తఋషులు విన్నారు. ఒక సత్యవ్రతునికే కాకుండా సప్తఋషులకు కూడా ఈ బ్రహ్మజ్ఞానం శ్రీహరి ఇచ్చిండు. ఇచ్చేటప్పటికి తనకు అర్థమైపోయింది తాను ఆత్మ అని చెప్పేసి. ఆ తర్వాత ఒక మాట చెప్పాడు, మరునాటికి 8వ రోజు అవుతుంది. అంటే ఈ 7 రోజులు ప్రళయంతో ఈ భూమండలం అంతా మునిగిపోయింది, ముల్లోకాలన్నీ మునిగిపోయాయి. ఆ 8వ రోజు ఏమైందంటే బ్రహ్మగారు ఆయనకు రాత్రి పూర్తయిపోయి ఇంత ప్రళయం జరిగిన తర్వాత ఈశ్వరుడి యొక్క కాలమానం ప్రకారం, అంటే శ్రీహరి యొక్క కాలమానం ప్రకారము ఏమైపోయిందంటే 7 రాత్రులు 7 పగళ్ళు ప్రళయం జరిగిన తర్వాత లేస్తాడు. ఆయన నిద్రలేచిన వెళ్ళని మళ్ళీ సృష్టి ప్రారంభించాలి. ఈ సృష్టి ప్రారంభించాలంటే బ్రహ్మదేవుడికే కానివ్వండి, బ్రహ్మదేవుడికి సృష్టి ఎలా ప్రారంభించాలి అంటే ఈ ప్రారంభించడానికి తనకంటూ మనం ఆ భాషలో చెప్పుకోవాలంటే ఒక సిలబస్ లాంటిది ఉండాలి కదా. ఆ సిలబసే 4 వేదాలు. ఆ శ్రీహరి బ్రహ్మదేవుడికి 4 వేదాలు ఇచ్చి ఈ వేదాన్ని అనుసరించే నువ్వు ఈ సృష్టి చేయమన్నాడు. అంతేగాని తనకేదో ఇష్టం ఉందని చెప్పి ఒక వానరుణ్ణి, తనకేదో ఇష్టం ఉందని చెప్పి ఒక సింహాన్ని, తనకేదో ఇష్టం ఉందని చెప్పేసి ఒక మానవుణ్ణి సృష్టించలేదు. సమస్త జీవరాశులే కాకుండా ప్రకృతిని కూడా సృష్టించాడు. మనం ఒక్కొక్కసారి కొన్ని అడవులలోకి వెళ్తే అక్కడ ఎవరు విత్తనం వేసుంటారు, అంతంత ఆకాశం ఎత్తు వృక్షాలు పెరిగి పెద్ద పెద్ద మానులతో ఉంటాయి, దానికి నీరు ఎవరు అందించి ఉంటారు, దానికి ఏమైనా పెస్ట్ అనేది వచ్చినప్పుడు, పురుగులు వచ్చినప్పుడు దానికి ఎవరైనా మందు కొట్టారా అంటే మనకు తెలియదు. మనం ఒక ఇంట్లో చిన్న తులసి చెట్టును పెంచడానికి మనం ఎంతో కష్టపడతాం. అడవులలోకి వెళ్ళి చూడండి, దాన్ని సృష్టించింది ఎవరు? ఆ చతుర్ముఖ బ్రహ్మ. మరి ఏ విధంగా సృష్టించిందంటే దానికి కారణం ఏంటంటే ఈ 4 వేదాలే. అప్పుడు సృష్టిలో మనుషులు ఎవ్వరు ఉండరు, ఎందుకంటే మొత్తం ప్రళయంలో వెళ్ళిపోయింది. సప్తఋషులు ఉన్నారు, తర్వాత ఈ సత్యవ్రతుడు ఉన్నాడు. ఈ సత్యవ్రతుడికి ఒక అదృష్టం ఏంటంటే శ్రీ మహావిష్ణువుని పొందిన తర్వాత తాను ఏమైందంటే అప్పుడు సృష్టిలో మనుషులందరూ ఎవ్వరు ఉండరు. ప్రథముగా మనువు అన్న పేరుతో నువ్వు వస్తావని చెప్పాడు. అంటే ఈ సత్యవ్రతుడికి చెప్పాడు మొట్టమొదటి వ్యక్తిగా ఈ తర్వాత ప్రళయం అయిపోయిన తర్వాత నువ్వు మానవ రూపంలో మనువుగా వస్తావని చెప్తున్నాడు. మన మనువు సంతానం కాబట్టి మనుషులను మానవులు అంటారు. మానవ అన్న పేరుకు అందుకే వచ్చింది. శ్రద్ధాదేవుడు అని పేరు కూడా పెట్టి వివస్వంతుడు అంటారు. సూర్యనారాయణమూర్తి పేరు కూడా అదే. ఈ విధంగా మళ్ళీ ఇతని ఈ సత్యవ్రతుడు రాజును ఈ మొదట మనువై మళ్ళీ సృష్టి ప్రారంభమైంది. ఇతని పేరు తర్వాత శ్రద్ధాదేవుడుగా, మళ్ళీ శ్రద్ధాదేవుడు అనే రాజుగా మళ్ళీ సృష్టి ప్రారంభమైంది. ప్రళయం తర్వాత సృష్టి ఎలా ప్రారంభమవుతుందో తర్వాత మనువు ఎవరవ్వాలో తపస్సు చేసిన సత్యవ్రతుని అనుగ్రహించిన అవతారమే ఈ మత్స్యావతారం. ఆ అవతారం స్వీకరించడానికి 2 కారణాలు ఉన్నాయంట. స్వామి ఈ మత్స్యావతారం స్వీకరించడానికి 2 కారణాలు ఉన్నాయి. ప్రళయ జలాలలో సత్యవ్రతుని నిలబెడితే తప్ప ఒక్కడికైనా ఆ అనుభవం చూస్తే తప్పు అందదు. ఆ అనుభవాన్ని సత్యవ్రతుడు ప్రళయ జలాలలో మత్స్యావతారం వర్ధన చూశాడు కాబట్టి ప్రళయం తర్వాత సృష్టి ఎలా ప్రారంభమవుతుందో మనం తెలుసుకోగలిగాం. తాను చూశాడు కనుక, తాను చెప్పాడు కనుక ఆ తర్వాత తరమంతా మనం తెలుసుకోగలిగాం. ప్రళయం అంటే ఇలా ఉంటుంది, మనం ఏ విధంగా ఉండాలి, మనిషి ఏ విధంగా ఉండాలి, ఎంత భక్తితో ఉండాలి, ఇవన్నీ మనకు తెలుసుకోవడానికి. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఎప్పుడైతే ఒక మనిషిని పుట్టించాడో స్వామి, ఆ తర్వాత ఆ స్వామి నుంచే రాక్షసులు పుడతారంట. అందరూ ప్రళయంలో వెళ్ళిపోతే ఈశ్వర కృప లేకుండా రాక్షసుడు ఎలా పుడతాడు? ప్రళయంలో అందరూ వెళ్ళిపోయారు, కృపతోటి ఒక మనువు మాత్రమే ఉన్నాడు, ఈ శ్రద్ధాదేవుడు అనేవాడు. ఎలా పుడతాడనగా అదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం అంటున్నారు. భయపెట్టినా భగవంతుడే, భయాన్ని తీర్చినా భగవంతుడే. అందుగురించి విష్ణు సహస్రనామంలో భయకృత్ భయనాశన అని చెప్పి కూడా అంటున్నారు. ఈశ్వర, మనం ప్రార్థించాల్సిందంతా కూడా ఏంటంటే ఆ శ్రీహరిని, ఈశ్వర నీ చేతులకు ఒక నమస్కారం, ధనస్సుకు ఒక నమస్కారం, పిల్లలం మేమేదో తప్పు చేస్తుంటాం, తీసేయండి తీసేయండి అంటారు, ఉభయతారక నమస్కారం చేస్తారు. మనం తప్పులు ఎక్కువ చేస్తే ఆయన ఘోర రూపంలో కనబడతాడు. అప్పుడే వెళ్ళి నిజమే ఇన్ని పాపాలు చేశామేమో, ఇంకా జాగ్రత్తగా ఉంటాం అని వేడుకుంటే నన్ను రక్షించమంటే ఆయన ప్రసన్నుడై భయాన్ని కూడా పోగొడతాడు. మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తాం, అంటే నిజంగా కూడా కొన్ని తెలియక చేసుంటాం. తర్వాత మనకు ఆ ఈశ్వరుడి యొక్క కృప తెలిస్తే మనం తప్పులు చేయం. కానీ కొందరు తెలిసి మరీ తప్పులు చేస్తుంటారు. మనం ఈ రోజులలో చూస్తున్నాం, సంఘంలో ఎన్ని రకాల తప్పులు చేస్తున్నారు. మానవ మృగాలు అంటారు కదా, ఆ విధంగా ఉంటున్నారు. మృగాలకు కూడా దాని ధర్మం ప్రకారం కొన్నిసార్లు ఆ పని చేస్తుంది, కానీ మనుషులు అట్లా కాదు. ఒక మృగం ఉందనుకోండి, తన ఆకలి తీర్చుకోవడానికి చిన్న జంతువుని చంపేసినా కూడా కడుపు నిండిన తర్వాత అది వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మానవుడు ఎలా ఉన్నాడు? అధర్మంతో కూడుకొని, అవినీతితో కూడుకొని, తప్పులు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, డబ్బు సంపాదన కొరకు, తన కొరకే కాకుండా
4 తరాలకు ఉండేటట్టుగా ఆ జమ చేస్తూనే పోతున్నాడు. అంతేకాకుండా శరీర సుఖాల కొరకు ఎలాంటి అత్యాచారాలు చేస్తున్నాడు మనం ప్రతిరోజు చూస్తున్నాం, వావి వరుస లేకుండా. మరి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సత్యవ్రతుడు ఎక్కడైతే, మరి రాక్షసుడు ఎక్కడి నుంచి పుట్టాడు? రాక్షసుళ్ళు ఎక్కడి నుంచి పుడతారంటే వాళ్ళు తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే స్వామి వాళ్ళని అనుగ్రహిస్తారు. అనుగ్రహించినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే, వారు ఏ కోరికలు అడిగితే ఆ కోరికలు ఇస్తారు. ఈ శ్రీహరికి నేను వీరికే కోరికలు ఇవ్వాలి, వీరికి కోరికలు ఇవ్వకూడదు అన్నారు. ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళకి ఇస్తాడు. ఎప్పుడైతే తపస్సు చేసినప్పుడు ఒక తల్లి తండ్రిలాగా పిల్లలకి ఏది కావాలంటే ఏది ఇస్తారో ఆ విధంగా ఇస్తాడు. తప్పు చేస్తే నరసింహస్వామి అయి ఆ హిరణ్యకృష్ణుని చంపినట్టు చంపుతాడు. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క రాక్షసులు ఎక్కడి నుంచి పుడతారండి? ఒక మనువు కొరకు ఈ శ్రద్ధాదేవుడు అనే ఈ సత్యవ్రతుడిని ఒక మానవుడిగా పుట్టించాడు కదా. మళ్ళీ ఈ రాక్షసులను ఎందుకు పుట్టించాలంటే స్వామి యొక్క శరీరం నుండే పుడతారంట. ఒక రకంగా చెప్పాలంటే ఆ అవతారాన్ని స్వీకరించినప్పుడు కొందరిని మన కొరకు, అంటే ఈ తప్పుడు పనులు చేసేది మనకు గుణపాఠం కొరకు కూడా వాళ్ళని సంవరించడానికి మళ్ళీ పుడతాడు. మధుకై భట్టులు అనే వాళ్ళు చెవి గులిమి నుంచి పుట్టారంట. అంటే ఈ చెవిలో ఉన్న చెడు నుంచి 2 రాక్షసులు పుట్టారంట. అదొక రకంగా. అంతేకాకుండా ఈశ్వర శరీరం నుండే ఈ రాక్షసులు పుడుతుంటారు. ఆయన శరీరం నుండే హయగ్రీవుడు అనే రాక్షసుడు పుట్టాడంట శ్రీహరి శరీరం నుంచి.